మీరు ఎప్పుడైనా ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకున్నారా? లేదా మీరు రిటైర్మెంట్కి మరియు మీ పిల్లల చదువు కోసం తగినంత డబ్బు ఎలా దాయాలి అని ఆందోళన చెందుతున్నారా? మీరు మీ డబ్బుని సరైన చోట పెట్టుబడి పెట్టడం వలన ఇలాంటి ఎన్నో ఫైనాన్షియల్ గోల్స్ని సులభంగా చేరుకునేందుకు ఒక మార్గం ఉంది. అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా. ఇది మీ డబ్బుని కొంతకాలం వ్యవధిలోనే విపరీతంగా రెట్టింపు చేసుకోవడంలో సహాయపడుతుంది. చాలా మంది సరైన చోట ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ని పొందాలి అనుకుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల వాటిని పరిశీలిస్తూ వెళ్తారు. మీరు హై రిటర్న్స్ ఇచ్చే ఏది చూసినా అక్కడ ఖచ్చితంగా కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది వెనక ఉండి నడిపిస్తుంది. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఆయన కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి ఏం చెప్పారంటే, ప్రపంచంలోని 8వ వింతగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చెప్పవచ్చు. ఇది ఈ విశ్వంలోని శక్తివంతమైన వాటిలో ఒకటి. దీన్ని ఎవరు అర్థం చేసుకుంటే వారు ఎక్కువగా సంపాదిస్తారు, అర్థం చేసుకోలేని వారు ఇతరులకు డబ్బు చెల్లిస్తూ ఉంటారు అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఆయన మాట్లాడారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా మనం కేవలం 1 లక్ష రూపాయలని 25 ఏళ్లలో 1 కోటి నుంచి 1.5 కోటి వరకు మార్చుకోవచ్చు. ఎస్, ఇది నిజం. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 25 ఏళ్ల క్రితం అనగా 1998లో ఒక మంచి ఫండ్లో కనుక మనం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే ఈ 25 ఏళ్లలో ప్రతి ఏడాది సగటున 21.72% రిటర్న్స్ని ఆ ఫండ్ ఇస్తూ వచ్చిన ఈ 25 ఏళ్లలో మనం పెట్టిన 1 లక్ష రూపాయలు అనేవి 1.5 కోటిగా మారేది. సో ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క పవర్ అనేది ఈ స్థాయిలో పనిచేస్తుంది. సరే, మరి నేడు ఎన్నో ఫండ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బెస్ట్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా అడిగితే ఈ వీడియోలో ఒక బెస్ట్ ఫండ్ గురించే మీకు తెలబోతున్నాను. ఫండ్ యొక్క పూర్తి వివరాలను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరే ఒక నిర్ణయానికి రాగలరు. ఆ బెస్ట్ ఫండ్ పేరే మ్యాక్స్ లైఫ్ NFO, మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్, ఏ మల్టీ క్యాప్ ఇండెక్స్ ఫండ్. సో ఇక ఈ ఫండ్ యొక్క పూర్తి వివరాలను స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్లలో ఒకటైన మ్యాక్స్ లైఫ్ వారు ఇండస్ట్రీ ఫస్ట్ నిఫ్టీ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్, ఏ మల్టీ క్యాప్ ఇండెక్స్ ఫండ్తో ముందుకొచ్చారు. వీరు కరెంట్లీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఈ ఫండ్ యొక్క NAV అనేది 10 రూపీస్ నుంచి పాలసీ హోల్డర్స్ ఎనేబుల్ చేసుకుని లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మనలో కొందరికి నిఫ్టీ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్ గురించి తెలియకపోవచ్చు. ఇదేమిటంటే నిఫ్టీ 500 మొమెంటం 50 ఫండ్ అనేది ఇండెక్స్ ఫండ్ లో ఉన్న టాప్ 50 స్టాక్స్ లో, అది కూడా లాస్ట్ 6 months అండ్ 12 months పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేసేదే ఈ ఫండ్. స్టాక్ సెలక్షన్ లో ఈ ఫండ్ యొక్క ఎయిమ్ అనేది మొమెంటం అండ్ క్వాలిటీని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫండ్ అనేది పాలసీ హోల్డర్స్ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ని మీట్ అయ్యేలా పనిచేస్తుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ 3 సెగ్మెంట్లలోంచి టాప్ 500 కంపెనీలను ఎంచుకొని వీటిలో మరలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న 50 కంపెనీస్ ని తీసుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 6 months అండ్ 12 months లలో లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో ఏవైతే బాగా పర్ఫార్మ్ చేశాయో ఆ టాప్ 10% కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంతేకాదు మ్యాక్స్ లైఫ్ వారు ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా సెలెక్ట్ చేసుకున్న టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా మార్కెట్ పనితీరు ఎలా ఉన్నా లో వాలటాలిటీతో హై రిటర్న్స్ ని పొందవచ్చు. సాధారణంగా మనకి మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు హై రిటర్న్స్ ని ఎలా ఇవ్వగలదు అనే డౌట్ కలగవచ్చు. ఈ ఫండ్ అనేది మనీని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనీని మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్లో పెడతారు. అదే ఒకవేళ మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడైతే రిస్క్ ని తగ్గించడానికి, సెక్యూర్గా ఉంచేందుకు మనీని లార్జ్ క్యాప్స్లో పెడతారు. ఫలితంగా మన పోర్ట్ఫోలియోలో వోల్టాలిటీ అనేది మినిమైజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫండ్ అనేది ఏ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాటిని దూరం పెడుతూ ఉంటుంది. ఫలితంగా డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ లో కూడా ఈ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. ఇక సాధారణంగా ఒక ఫండ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా చూడాల్సింది AUM అండ్ సాల్వెన్సీ రేషియో. AUM అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఫండ్ యొక్క సైజ్ అండ్ వాల్యూ. ఈ AUM అనేది ఎంత భారీగా ఉంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండి వెల్త్ ని మేనేజ్ చేస్తున్నట్లు. మనం కనుక మ్యాక్స్ లైఫ్ వారి AUM ని చూసినట్లయితే 1.7 లక్షల కోట్లుగా 2024-30 సెప్టెంబర్ నాటికి YoY గ్రోత్ 27% తో ఉంది. ఈ ఫండ్ సైజే కస్టమర్లకు వీరిపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఇక సాల్వెన్సీ రేషియోను చూసినట్లయితే సాల్వెన్సీ రేషియో అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ని అలాగే లాభాలను తెలిపే సూచిక లాంటిది. ఈ సాల్వెన్సీ రేషియో అనేది మ్యాక్స్ లైఫ్ వారిది 2024-30 సెప్టెంబర్ నాటికి
198%గా ఉంది. ఇక మ్యాక్స్ లైఫ్ వారి క్లెయిమ్ పెయిడ్ రేషియో అనేది 99.65%గా ఉంది. ఇక ఈ మ్యాక్స్ లైఫ్ వారి ఫండ్ యొక్క గత ఫండ్స్ అనేవి పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. మ్యాక్స్ లైఫ్ వారు మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ ని 2023 ఆగస్టులో లాంచ్ చేయగా ఇప్పటికే ఇది సుమారుగా 39% రిటర్న్స్ ఇచ్చింది. ఇక వీరే 2024 జనవరిలో మ్యాక్స్ లైఫ్ మిడ్ క్యాప్ మొమెంటం ఇండెక్స్ ఫండ్ ని లాంచ్ చేశారు. ఈ ఫండ్ ఈ 9 నెలల్లోనే 18% రిటర్న్స్ ఇచ్చింది. ఇక నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 అనేది లాస్ట్ 10 ఇయర్స్ లో 24.9% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ లో 33.3% రిటర్న్స్ ఇచ్చింది. మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది కూడా ఈ ఇండెక్స్ ని రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా సిమిలర్ రిటర్న్స్ ని ఇస్తుంది. ఒక ఉదాహరణగా చూస్తే 2014లో నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50లో కనుక మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 ఇయర్స్ లో అప్రాక్సిమేట్ గా 9.2x రిటర్న్స్ అనేవి మనకు లభించేవి. ఇక మరో ప్రశ్న, ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక మనకు ఎలాంటి టెన్షన్ వరి అనేది ఉండదు. ఇండెక్స్ ఫండ్స్ అనేవి కంప్యూటర్ అల్గారిథం ద్వారా ఫార్ములా ద్వారా బాగా పర్ఫామ్ చేసే స్టాక్లలో సెలెక్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మన పోర్ట్ఫోలియోని అద్భుతంగా మారుస్తాయి. ఇక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ని చూస్తే మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ వారు అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడమే కాదు, వీరు మన మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ లైఫ్ కవర్ ని లేదా యాన్యువల్ ప్రీమియం మీద 10 టైమ్స్ లైఫ్ కవర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కట్టే ప్రీమియంల మీద అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ ని మరియు అండర్ సెక్షన్ 1010D కింద యాన్యువల్ ప్రీమియమ్స్ మీద అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓలో మీరు 2000 రూపీస్ మంత్లీ నుంచి కనీసంగా కడుతూ రేపటి పొటెన్షియల్ లీడర్స్ గా మారవచ్చు. మ్యాక్స్ లైఫ్ వారు ట్రిపుల్ బెనిఫిట్ ని కూడా ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగితే మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ ని వీరే చెల్లించి మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ డబ్బుని మన నామినీకి ఇస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా లైఫ్ కవర్ ఇస్తారు. అలాగే పాలసీ హోల్డర్స్ మరణిస్తే వారి మంత్లీ ఇన్కమ్ లో 1% లైఫ్ కవర్ ని మినిమం 36 months మాక్సిమం 120 months వరకు వీరే చెల్లిస్తారు. ఈ ఫ్యూచర్ అనేది పాలసీ హోల్డర్స్ లేని క్షణాన వారి పిల్లలకు భార్యకు వారి కుటుంబ ఫైనాన్షియల్ గోల్స్ ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయి. వీరి ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం అయితే ప్రత్యేకంగా వారికి నచ్చినంత వారు ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. వారిని కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో భాగంగా చేస్తున్నారు. రిఫరెన్స్ గా చూస్తే ఒక ఎన్ఆర్ఐ మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లాన్ లో అతను అప్ టు 3 crores వరకు హై వరకు పొందవచ్చు. ప్రస్తుతం మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్ అనేది ఇప్పటి నుంచి 17th November 2024 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. హురే, ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓన్లీ. సో యూజ్ దిస్ బెనిఫిట్. వీటికి సంబంధించి కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను లింక్స్ ని ఉంచుతాను. డోంట్ మిస్ ఇట్, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.